సో భరత్ గారు దీంతో పాటు ఇంకేమైనా ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో గో వ్యాలీ అని 120 ఎకర్స్ అది కూడా డీటీసీపీ అండ్ సేమ్ ప్రాసెస్‌లోనే అంటే శాండిల్‌వుడ్, వైట్ శాండిల్‌వుడ్ ట్రీస్ అనేది దాంట్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. హ్మ్. సో ఇప్పుడు అందులో అదొచ్చేసి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ టువర్డ్స్ సిద్దిపేట హైవేకి ఉంటుందండి. సో మనకి బచ్చన్నపేట అనే విలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ 12 కేఎంలోనే మనకి సైటు టచ్ అవుతుంది. హ్మ్. సో అది కూడా సేమ్ ఇలా ఇక్కడ ఎలా అయితే ప్లాన్ చేస్తున్నామో ఇజ్రాయెల్ టెక్నాలజీ అక్కడ కూడా సేమ్ కంప్లీట్గా ఇజ్రాయెల్ సేమ్ ఇదే టెక్నాలజీతోనే అంబియన్స్‌తో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుందండి. అండ్ అది వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 76 కిలోమీటర్స్ వస్తుందండి సికింద్రాబాద్ దగ్గర నుండి. ఓకే. ఆ ప్రాజెక్ట్ కూడా డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో దానిలో కూడా 60 ఫీట్స్, 40 ఫీట్స్ అండ్ 33 ఫీట్స్ రోడ్స్ ఉంటాయి. సో మరి ఆ ప్రాజెక్ట్ కూడా ఇన్‌స్టాల్‌మెంట్స్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా? అవునండి. ఆ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఈ ప్రాజెక్ట్ లాగానే 4 ఇయర్స్ 48 మంత్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఉన్నాయి. హ్మ్. సో ఇనిషియల్లీ 10,000 బుకింగ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. వితిన్ 10 డేస్ టు 15 డేస్ అనేది 2 lakhs పే చేసుకొని హ్మ్. రిమైనింగ్ ఇన్‌స్టాల్‌మెంట్ 48 మంత్స్ పే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కస్టమర్‌కి అది చాలా యూజ్ అవుతుంది.